ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే కనుక, కన్యా రాశిలో లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. తర్వాత కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని వక్రించున్నారు. ఇక కుజుడేమో మిథునంలో ఉన్నారు. గురువేమో కర్కాటకంలో ఉన్నారు. వ్యయంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు. అయితే ఈ గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు, ఈ 4 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ మారుతాయి అన్నమాట. అది ఎట్లాగంటే కన్యలో ఉన్నటువంటి శుక్రుడు కన్య నుంచి తొలకి 3వ తారీఖున మారుతాడనమాట. అట్లాగే సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోనికి అంటే లగ్నంలోనికి వస్తాడు. ఎప్పుడు 8వ తారీఖున వస్తాడు. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కన్యలోనికి 17వ తారీఖున వస్తాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఈ నెలలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏంటంటే కృష్ణాష్టమి. 4వ తారీఖున సెప్టెంబర్ 4న వచ్చింది. అట్లాగే గణపతి నవరాత్రులు. ఈ సెప్టెంబర్ నెల అంటే మనకి తెలుగు మాసాల్లో భాద్రపద మాసం అంటే ముఖ్యమైన పండుగ మనకి గణపతి నవరాత్రులు. శుక్ల చతుర్దశి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి వరకు కూడా మనం గణపతి నవరాత్రులు చేస్తాము. అదే 25వ తారీఖున 25 సెప్టెంబర్న అనంత పద్మనాభ చతుర్దశి అయింది. ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మహాలయ పక్షాలు. అది 27/9 నుంచి మొదలవుతాయి. మహాలయ పక్షాలు అంటే ఏంటంటే భాద్రపద పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మహాలయ పక్షాలు. ఈ 15 రోజులే మహాలయ పక్షాలు అంటారు. అంటే పితృదేవతలకి కార్యక్రమాలు చేయవలసినటువంటి రోజులు అనమాట. ప్రతి తిథి ప్రకారం పితృదేవతలకి చేసిన వాళ్ళు ఈ 15 రోజుల్లో మళ్ళీ మాలయ పక్షాల్లో చేయాలి. అలా అసలు చెయ్యని వాళ్ళు ఈ మాలయ పక్షాల్లో చేసుకుంటే కనుక పితృదేవతలు శాంతిస్తారు. మనం రోజు పూజలు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. లేదంటే పితృదేవతల శాపాలు మీకు, మీ పిల్లలకి, మీ మనవలకి, మీ తరతరాలకి వస్తుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ధనం సంపాదించలేకపోవడము, ఒక ఇల్లు కొనుక్కోలేకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అందువల్ల పితృదేవతలను శాంతింపజేయడం అనేటటువంటిది చాలా అవసరం. మీరు తర్పణాలు వదలండి, పితృదేవతలకి చేయండి. తిథి ప్రకారం మీరు ఇంట్లో ఆరాధన తద్దినాలు పెట్టండి. ఒకవేళ అలా చేయలేని వాళ్ళు కనీసం స్వయం పాకం, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. పితృదేవతలను సంతుష్టిపరచండి. ఇక కన్యా రాశి మొత్తానికి ఎట్లా ఉన్నాయి అంటే, ఈ రాశి వారికి స్థిరాస్తి వస్తుంది. అమ్మకాలు, వ్యాపారం చేసే వాళ్ళకి అమ్మకాలు బాగా జరుగుతాయి, వ్యాపారం బాగుంటుంది. ఇంకా మీరు అలంకరణ వస్తువుల మీద ఖర్చు ఎక్కువ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల అది కొంచెం ఆలోచించుకుని ఏది అవసరమో ఏది అనవసరమో అనేటటువంటిది చూసుకోండి. మీకు మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసుని అదుపులో పెట్టుకోండి. చంచలమైన మనసు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందువల్ల మనసుని అదుపులో పెట్టుకుని మీరు కాస్త ధైర్యంగా, కొంచెం మెలకువగా, వివేకంగా ఉండాలన్నమాట. అలాగే మీకు చాలా ముఖ్యమైన వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని ఈ మాసంలో కలిసేటటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి అన్నమాట. ఇంకా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేటటువంటి, వాళ్ళ కోరిక నెరవేరేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వస్తున్నాయి అన్నమాట. ఇంకా ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఇక్కడి నుంచి వేరే
చోటకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎంప్లాయీస్కి, వాళ్ళకి మంచి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైతే ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించుతున్నారో వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం చాలా మంచిది, జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మనీ పర్సులు, మీ సెల్ ఫోన్లు, మీ బ్యాగులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ప్రయాణంలో వస్తువులు పోగొట్టుకునే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అట్లాగే చోర భయం, దొంగల భయం కూడా మీకు ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. ఇంకా పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ పార్ట్నర్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి. అట్లాగే భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక ఒకళ్ళు పెరిగినా ఒకళ్ళు తగ్గి సంసారాన్ని సజావుగా నడుపుకోవాలి. అప్పుడే గొడవలు తగ్గుతాయి అన్నమాట. ఇంకా ధనం నష్టం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఈ కంప్యూటర్ గేముల్లో బెట్టింగ్లు చేయడము అట్లాంటివి చేయకుండా అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ధన నష్టం తగ్గుతుంది అనమాట. ఇంకా బంధుమిత్రులతో విరోధం కూడా మీకు కనిపిస్తోంది. అందువల్ల వాళ్ళతో కొంచెం విరోధాన్ని తగ్గించుకోండి. మీరు ఈ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు ఏంటంటే కేతుకు జపం చేయించండి. వెంకటేశ్వర స్వామి కానీ దత్తాత్రేయుడు కానీ ఆంజనేయులు కానీ ఈ దేవాలయాలు సందర్శించండి. గణపతి నవరాత్రుల్లో మీరు పాల్గొనండి. మీ చేతనైతే ధన సహాయం చేయండి, అన్నదానాలు చేయండి, లేకపోతే మీ సేవనైనా గణపతికి ఉపయోగించండి. ఇది మీకు ఈ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు.